అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ఉండే డిఎస్సీ అభ్యర్థులకు ఈ నెల 25 నుంచి ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 18వ తేదీ నుంచి తన క్యాంపు కార్యాలయంలో దరఖాస్తులు ఆహ్వానించగా 355 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి 16,000 టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు చేపట్టిన చర్యలలో భాగంగా రాయదుర్గం ప్రాంతానికి కనీసం 150 మంది అభ్యర్థులు ఉపాధ్యాయులుగా ఉత్తీర్ణత సాధించాలనే సంకల్పంతో శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. నెరవేర్చే క్రమంలో ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేసిన మెగా డిఎస్సి ద్వారా 16,000 పైచిలుకు పోస్టులు ఈ రాష్ట్రంలో భర్తీ కాబోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాయదుర్గం నియోజకవర్గంలో డిఎస్సి అభ్యర్థులు ఎక్కువ మంది ఉపాధ్యాయ ఉద్యోగాలకు అర్హత సాధించాలనేది మనందరి ఆకాంక్ష. నేనైనా మీరైనా కోరుకునేది. రాయదుర్గం అత్యంత వెనుకబడిన ప్రాంతం, నిరుపేదలు ఎక్కువగా ఉండే ప్రాంతం. పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు చదువు కోసం చాలా కష్ట నష్టాలకు ఎదుర్కొని ఉంటారు. అలాంటి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది ఉద్యోగాలు సంపాదించుకోగలిగితే ఆయా కుటుంబాలకు ఎంతో భరోసా లభిస్తుందని నమ్ముతా ఉన్నాం. అందుకనే చాలామంది సొంతంగా సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఖరీదైన కోచింగ్ను తీసుకోవడం కష్టసాధ్యం కాబట్టి ఈ టెట్ కానీ డిఎస్సి కానీ ఈ కోచింగ్లో నిష్ణాతులైన